మేము డే టు డే న్యూరో సర్జరీ ప్రాక్టీస్లో కష్టమైన ట్రీట్మెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ హెడ్ ఇంజరీస్. ప్రెగ్నెంట్ ఉమెన్ హెడ్ ఇంజరీస్తో మా దగ్గర ప్రెసెంట్ అయినప్పుడు నార్మల్గా మేము సిటీ స్కాన్ చేసి చూస్తాం అందరికి హెడ్ ఇంజరీ ఎంత ఉంది ఏంటి అనేది. బట్ ప్రెగ్నెన్సీలో సిటీ స్కాన్ అనేది కాంట్రా ఇండికేటెడ్, చేయకూడదు. ఎందుకంటే పుట్టే పిల్లలకి అబ్నార్మాలిటీస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రేడియేషన్ వల్ల. సో కాబట్టి సిటీ స్కాన్ అనేది కంపల్సరీ కాంట్రా ఇండికేటెడ్. తప్పని పరిస్థితుల్లో ఇంకా మదర్ని ఖచ్చితంగా కాపాడాల్సిన స్టేజ్లోనే రిస్క్ తీసుకొని సిటీ స్కాన్ చేయలేము కాబట్టి ఎంఆర్ఐ చేసి చూడాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్లో అన్ని మందులు ఇవ్వలేము. ఇట్స్ రాకుండా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇవ్వాల్సి వస్తుంది. మిగతా అన్ని మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి కూడా ఇవ్వడానికి ఉండదు. గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకొని మేము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రెగ్నెన్సీ క్యారింగ్ టైంలో ఎంతవరకు కుదిరితే అంతవరకు 2-వీలర్ని అవాయిడ్ చేయండి. ఎస్పెషల్లీ వర్షాకాలంలో బురద నీరు ఉన్నప్పుడు బైక్ స్కిడ్ అవడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల హెడ్ ఇంజరీ అవడానికి ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఎట్లాంటి యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయినా కూడా కష్టంగానే ఉంటుంది. బట్ హెడ్ ఇంజరీస్ లో మాకు ఇంకా కాంప్లికేటెడ్ గా ఉంటుంది ట్రీట్మెంట్. సో కాబట్టి ఎస్పెషల్లీ రైనీ సీజన్ లో 2-వీలర్ ని ఎంతవరకు కుదిరితే అంతవరకు అవాయిడ్ చేయండి. అత్యవసరం పరిస్థితుల్లో హెల్మెట్ ధరించి 2-వీలర్ లో జర్నీ చేయాలని విజ్ఞప్తి చేస్తాం.